పూచిన పుష్పమా. అభిషేకం అభిషేక ఆశీర్వాద పండుగ. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 2వ శనివారం, మే నెల 9వ తారీఖు 2వ శనివారం రోజున జరిగే అభిషేకం ఆశీర్వాద పండుగకు తప్పకుండా రండి. స్థలం గుంటూరు పట్టణంలోని శారదా కాలనీ ఆర్ట్స్ సెంటర్ దగ్గర గల టూప్స్ హై స్కూల్ కాంపౌండ్ లో జరుగును. మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, కిడ్నీ, గుండె జబ్బులు, ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నారు. చేతబడి చిల్లంగి శక్తులు దెయ్యాల చేత పీడింపబడుతున్నారా? సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మరలా సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. హెచ్ఐవి ఎయిడ్స్ నెగిటివ్ రిపోర్ట్, నాన్ రియేటివ్ వస్తున్నాయి. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. రెవరెండ్ బొటిగల రాజన్న గారు, రెవరెండ్ బొటిగల రాణక గారు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేతురు. వివరములకు 8112222930. శారోను స్వరము, శారోను స్వరము, ఆధ్యాత్మిక సందేశము. శారోను స్వరము, శారోను స్వరము, ఆధ్యాత్మిక సందేశము. శారులు పొలములు పూచిన పుష్పమా. అభిషేకం అభిషేక ఆశీర్వాద పండుగ. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 2వ శనివారం, మే నెల 9వ తారీఖు 2వ శనివారం రోజున జరిగే అభిషేకం ఆశీర్వాద పండుగకు తప్పకుండా రండి. స్థలం గుంటూరు పట్టణంలోని శారదా కాలనీ ఆర్ట్స్ సెంటర్ దగ్గర గల టూప్స్ హై స్కూల్ కాంపౌండ్ లో జరుగును. మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, కిడ్నీ, గుండె జబ్బులు, ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నారు. చేతబడి చిల్లంగి శక్తులు దెయ్యాల చేత పీడింపబడుతున్నారా? సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మరలా సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. హెచ్ఐవి ఎయిడ్స్ నెగిటివ్ రిపోర్ట్, నాన్ రియేటివ్ వస్తున్నాయి. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. రెవరెండ్ బొటిగల రాజన్న గారు, రెవరెండ్ బొటిగల రాణక గారు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేతురు. వివరములకు 8112222930. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. యేసు అనగా రక్షకుడు అని అర్థం. క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. అంటే ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడుగా ఉండాలి. దేవుడు మనకి తోడుగా ఉండాలంటే దేవుడు మనలోనే ఉంటే ఇంకంతకంటే తోడుగా ఉంటుంది అంతేనా? ఆయన బయట ఉంటూ మనకు తోడుగా ఉండటం కాదు. అసలు ఆయన మనలోనే ఉన్నాడు అనుకోండి, ఇంకంతకంటే ధన్యత ఏమిటి? యేసు అనగా రక్షకుడు అంటే అందరి పాపమును తీసివేసి పరిశుద్ధులుగా చేసి మనల్ని రక్షించాడు, పరలోకానికి నడిపించాడు, నరకం నుండి తప్పించాడు. కనుక ఆయనకు ఆ పేరు వచ్చింది యేసు అని. క్రీస్తు అంటే అభిషిక్తుడు. క్రీస్తు మనము కలిగి ఉన్నప్పుడు అభిషిక్తుడు మనలో ఉంటాడు. అభిషిక్తుడే మనలో ఉంటే అభిషేకము మనలో ఉంటుంది.
పూచిన పుష్పమా. అభిషేక ఆశీర్వాద పండుగ. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 2వ శనివారం, మే నెల 9వ తారీఖు 2వ శనివారం రోజున జరిగే అభిషేక ఆశీర్వాద పండుగకు తప్పకుండా రండి. స్థలం గుంటూరు పట్టణంలోని శారదా కాలనీ ఆర్ట్స్ సెంటర్ దగ్గర గల టూర్స్ హై స్కూల్ కాంపౌండ్ లో జరుగును. మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, కిడ్నీ, గుండె జబ్బులు, ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నారా? చేతబడి చిల్లంగి శక్తులు దెయ్యాల చేత పీడింపబడుతున్నారా? సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మరలా సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. HIV ఎయిడ్స్ నెగిటివ్ రిపోర్ట్, నాన్ రియాక్టివ్ వస్తున్నాయి. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. రెవరెండ్ బొటికెల రాజన్న గారు, రెవరెండ్ బొటికెల రాణక గారు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేదురు. వివరములకు 8121229390. లావణ్య, వాసు వీళ్ళిద్దరు కూడా మరి ప్రేయర్ విషయంలో చక్కగా వచ్చేవాళ్ళు. మహిమా గాదేలకు కూడా వచ్చింది లావణ్య, అంబేద్కర్ భవన్కి వచ్చింది. ఆమె కాకుండా వాళ్ళ పెద్దత్త గారిని వాళ్ళందరినీ తీసుకుని వచ్చింది. అయితే మొదట బిడ్డకి కాళ్ళు గర్భం వచ్చినప్పుడు నిలిచేది కాదు ఇది వరకు. ఆ సమయంలో 5వ నెలలో 6వ నెలలో బ్లీడింగ్ అయిపోయేది, అబార్షన్ అయిపోయేది. మొన్న అమ్మ ఖచ్చితంగా నువ్వు మొదటిగా నుండి అభిషేకం గుడికి రా, నీకు గర్భం నిలబడితే మంచి బిడ్డ నువ్వు పొందుకుంటావని నేను చెప్పా. డాక్టర్లు అయితే చెప్పారంట నీకు ఇంకా గర్భం అనేది నిలవదు అని చెప్పారేమో. నిలుస్తాను అనవచ్చు, లేకపోతే లేదు, ట్రై చేద్దాం. 90% వరకే 90% మేము చెప్పగలం, నిలిస్తే నిలిచింది లేకపోతే లేదు అని చెప్పారంట డాక్టర్లు. గర్భాశయము 2 భాగాలుగా ఉండటం బట్టి అది రావటం అనేది, గర్భము నిలవటం అనేది కష్టం అని డాక్టర్లు చెప్పారు. అయితే వాసు వచ్చి అనేవాడు, అక్క మాకు విశ్వాసం ఉంది, దేవుడు కార్యం చేస్తాడు అని. లావణ్య కూడా చాలా చాలా విశ్వాసంతో బిడ్డలు వచ్చారు. మరి వీళ్ళని మన కిషోర్ అన్నగారు తీసుకుని వచ్చారు. అయితే ఎంతగానో ఇద్దరు విశ్వాసమును బట్టి
దేవుడు ఒక మంచి బాబును ఈ నూతన సంవత్సరంలో మనందరికీ చక్కటి బాబును లావణ్య పరిచయం చేస్తూ ఉన్నది. అయితే ఈ బాబు పుట్టినప్పుడు డాక్టర్లు బాక్స్ లో పెట్టేయాలి, చెప్పలేము అన్నారంట. వాసు ఫోన్ చేశాడు ఉదయాన్నే. నేను అప్పుడే లేచాను, మార్నింగ్ 4-5 అయింది. ప్రే చేసుకుందామని లేచేటప్పటికల్లా ఫోన్ వస్తా ఉంది. నేను ఫోన్ తీసుకునేసరికల్లాక నేనక్క వాసుని హాస్పిటల్లో ఉన్నాం మేము, మరి అమ్మాయి డెలివరీ అయ్యింది, అయితే బాబుని చెప్పలేము అంటున్నారు డాక్టర్లు. అంటే నేను చెప్పే దేవుడు ఇచ్చాడు, దేవుని బిడ్డ గొప్ప సాక్షిగా నిలబడతాడు, నువ్వు భయపడవద్దు నాన్న, ఖచ్చితంగా బాబుకి మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు అని నేను చెప్పాను. అప్పుడు ధైర్యం వచ్చింది ఆ బిడ్డకు కూడా. అప్పుడు భయపడతా ఉన్నాడు చాలా భయంతో. ఎంత కష్టపడ్డాము, మరి ఎంతగానో బెడ్ రెస్ట్ అమ్మాయికి అప్పుడు, అయినా మరి ఇలా జరగటం ఏంటి అని చాలా భయపడిపోయాను. కానీ నేను ఒకటి చెప్పాను, దేవుడు ఇచ్చిన బిడ్డను దేవుడు తీసుకోడు, నీకు ఆశీర్వాదకరమైన బిడ్డ దేవుడు ఇచ్చాడు, ఖచ్చితంగా ఆరోగ్యంగా దేవుడు మంచిగా దీవిస్తాడు అని నేను చెప్పినప్పుడు అద్భుత రీతిగా మరి వాళ్ళ లావణ్య మరి బాబు కూడా మన మధ్యలో సాక్షులుగా నిలబడి ఉన్నారు. చూడండి, డాక్టర్లకే సాధ్యం కానీ మన దేవునికి సాధ్యమవుతా ఉన్నాయి. చాలా మంది ఏముందని అనుకుంటారు ప్రార్థన అంటే, విశ్వాసం ఉంచితే చాలు, విశ్వాసం ఉంచితే గొప్ప గొప్ప కార్యాలను మనం చూడగలం. మరి లావణ్య సాక్ష్యమును బట్టి దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కంటే అట్లా కాదు, ఇప్పుడు ఆ కార్యం పొందుకున్న వారు చెప్తే బాగుంటుంది, మీకు కూడా హ్యాపీగా ఉంటుంది. నిజమే అనుకుంటా. అందరికీ వందనాలండి, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను ప్రతి నెల వస్తూ ఉంటాను, 2వ శనివారం. అలాగే మా ఆడపడుచు విషయమై మేము ప్రేయర్ చేయించుకుంటూ ఉంటాం ఫోన్లో అయినా సరే. ఆడపడుచు కాపురం భర్త పుట్టింటికి వెళ్ళగొట్టేసారు, బిడ్డలను కూడా ఇవ్వలేదు. 2 బిడ్డలండి, బిడ్డలను కూడా ఇవ్వకుండా ఈ పుట్టింటికి పంపించేసారు, నాకు అవసరం లేదని చెప్పి ధనాసతో. సరే అని చెప్పి పంపించేసిన తర్వాత ఇక ఆ బిడ్డలు గుర్తొస్తున్నారని చెప్పి ఏడుస్తుందే కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, ఫోన్ చేయట్లేదు. ఇంకా సరే అని చెప్పి నేను ప్రతి నెల ఇక్కడ వస్తూ ఉంటాను, అట్లా చెప్తూ ఉంటాను, ఇలా పంపించేసేసారు భర్త, అత్తమామలందరూ ఎల్లగొట్టేశారు అని చెప్పి చెప్తామంటే ఇంకా ఆ బిడ్డ కూడా ప్రే చేసుకోమని చెప్పమ్మా అని చెప్తే ఆ పిల్ల చేసుకుంటా ఉండేది, ప్రే చేసుకుంటా ఉండి ఫోన్లో కూడా చేయించుకుంటా ఉండేది. తర్వాత ఒకసారి ఇక్కడ తీసుకొని వచ్చారండి, పోయిన నెల 10వ తారీఖు తీసుకొని వచ్చాను, అభిషేకం గుడికి తీసుకొచ్చి. అప్పుడు దేవుడు వాకులో కుటుంబాన్ని నేను కడతానని చెప్పి వాకు వచ్చాను. ఇంకా ఆ వారంలోనే 17వ తారీఖుకి వద్దు అనుకున్న వాళ్ళు పిలిచి ఇంట్లో చేర్చుకున్నారు. నమ్మితే చాలు దేవు పొందుకుంటాము కార్యం, నమ్మితే చాలు నీకు అన్ని ఉన్నాయ్యా, అది కుటుంబమైనా కుటుంబం కట్టబడటమైనా ఏదైనా నువ్వు నమ్మి ఎక్కడికి వస్తే వచ్చేసండి. ఇంతకుముందు పోయిన నెలలో ప్రాథమిక రమ్మని అమ్మాయి పిలిచాను. పిలిస్తే నేను తోట దగ్గరికి వెళ్తున్నానక్క, నేను రావడం కుదరదు, నేను అక్కడికి వెళ్తే అలా ఫస్ట్ కాడ నుంచి అక్కడికే వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంది. అంటే అలా కాదు, నేను చెప్తున్నాగా రా అని చెప్పేసి అమ్మాయిని కోప్పడ్డాను. తర్వాత ఇంకా నేను అడిగానని నా మాట కాదన్నాక వచ్చింది.
వస్తే అప్పటికి కడుపులో నొప్పితో ఉంటుంది. ఇంతకుముందు పోయిన సంవత్సరం ఏం జరిగిందంటే అమ్మాయి కడుపులో నొప్పి వచ్చింది. ఏదో గర్భసంచి కాడ ఏదో చిన్న ట్రబుల్ ఉంది అని ఎక్స్ట్రా చేసి మందులు ఇచ్చి ఈ మందులు కన్నా తగ్గపోతే ఈసారి వస్తే మళ్ళా కడుపు నొప్పి వస్తే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. చెప్తే ఇంకా తర్వాత మందులు వాడుకుంది. మధ్యలో రాలేదు, సంవత్సరం అయింది. మళ్ళా కడుపు నొప్పి వచ్చింది. ఈ మధ్యలో వస్తే బాగా కడుపు నొప్పిగా ఉన్నాక మంచి డాక్టర్ని చూడు, వస్తాను గుంటూరు వస్తాను, మాది రావేనా, అయితే నేను గుంటూరు వస్తాను, మంచి డాక్టర్ గారు ఉన్నారని చూడండి, చూపించుకుంటాను అక్క నాకు ఫోన్ చేసి చెప్పింది. అయితే ఫస్ట్ నువ్వు డాక్టర్ రా, తర్వాత చూద్దామని చెప్పేసి తీసుకొచ్చా పోయిన నెలలో. అయితే వచ్చినప్పుడు కడుపు నొప్పితోనే వచ్చింది. అక్కతో ప్రార్థన చేయించాను ఎట్లా అని చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్ళాక ఇంకా కడుపు నొప్పి రాలేదు, బాగానే ఉంది. దేవుని మనసుతో తీసుకుని సాక్ష్యం నేను దించిన అభిషేక ఆశీర్వాద పండుగ. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 2వ శనివారం, మే నెల 9వ తారీఖు 2వ శనివారం రోజున జరిగే అభిషేక ఆశీర్వాద పండుగకు తప్పకుండా రండి. స్థలం గుంటూరు పట్టణంలోని శారదా కాలనీ ఆర్ట్ సెంటర్ దగ్గర గల టూట్స్ హై స్కూల్ కాంపౌండ్ లో జరుగును. మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, కిడ్నీ, గుండె జబ్బులు, ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నారా? చేతబడి చిల్లంగి శక్తులు దెయ్యాల చేత పీడింపబడుతున్నారా? సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మరలా సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. హెచ్ఐవి ఎయిడ్స్ నెగిటివ్ రిపోర్ట్, నాన్ రియాక్టివ్ వస్తువున్నాయి. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. రెవరెండ్ బొటిగల రాజన్న గారు, రెవరెండ్ బొటిగల రాణగ గారు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేతురు. వివరములకు 8112229390. వీళ్ళ పాప వివాహం నిమిత్తం చాలా ప్రార్థన చేశాం. చక్కని భర్త వచ్చాడు. తర్వాత అమ్మంది, ఏమండి పెళ్ళైతే నేను సాక్షి చెప్తానండి అని. ఎంత ప్రార్థన చేశాను తెలుసా? బోనా పిల్లవారు అయితే సాక్ష్యం ఇక్కడ చెప్పలా. తర్వాత కుటుంబంలో చిన్న కలత వచ్చిందంట. భార్య భర్త విడిపోయేటట్టుగా చిన్న గొడవే, ఏదో భర్త కొట్టాడని ఏ వచ్చింది అంతేగా మనం బట్టలు తెచ్చుకుని తెచ్చేస్తాం. తెల్లారి పట్టి నేనంతా మా అమ్మోళ్ళ ఇంటికి అని వచ్చింది.
అట్ట చిన్న గొడవ పెద్ద గొడవ అయింది. 4 నెలల దాకా అమ్మ ఇంట్లో ఉందంట. తర్వాత తన భర్త నా కూతురిని తీసుకుని వెళ్తే నేను సాక్ష్యం పెట్టుకుంటా, నేను చేసింది తప్పేనయ్యా అని ఆమె అనుకుందట, ప్రార్థన చేసుకుందంట. వచ్చి ఆరాధనలో అనుకున్నాను. ఆరాధనలో అనుకునేది బిడ్డ అయితే నేను సాక్షి పెట్టుకున్నా అని చెప్పాను. ఈ రోజుకి 4 నెలలు. ఇంకో మాట కూడా అనుకుందంట, మా అమ్మాయిని తన భర్త తీసుకుని వెళ్ళాలి, గర్భఫలం కూడా రావాలి, నేను వచ్చి సాక్ష్యం చెప్పుకున్నాను అనుకుందంట. ఇప్పుడు 4వ నెల గర్భం కూడా. హల్లెలూయా. ఇంకా 2-3 రోజులతో నర్సమ్మ లాలిజో ఏమి తీసేస్తారు మరి. ఇప్పుడు అంతా కూతుర్లు చక్కగా పిల్లల్ని వాళ్ళెత్తుకోరు, ఇదిగా అదే అమ్మమ్మ అయిపోతుంది. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం. ప్రసన్న ఉంది. ప్రసన్న తన భర్త జ్వరంతో, మంచి జ్వరం, అసలు ఇద్దరు కూడా చాలా బలహీనులుగా వచ్చారు మా దగ్గరికి. వచ్చినప్పుడు నేను అరిసా, చర్చికి రావాలి, చర్చికి రాకపోతే ఇలాంటివి వస్తాయి అన్నా. అంటే సరే నాకు వస్తానక్క, నాకు జ్వరం పోవాలి, మా ఆయన బలహీనలు అయిపోయి అయితే నేను ఏమైపోవాలి, ముందు మా ఆయన తగ్గేటట్టు చేయాలి. ఎంత ప్రేమ చూడండి అలా ఆయన, ముందు మా ఆయన తగ్గేటట్టు చేయాలి. సరే మీ ఆయనకి ఇది కూడా తగ్గింది కానీ ముందు నువ్వు ప్రార్థనకు రావాలి అన్న. వస్తానంటే మరి పండగ ముందు చెప్పాలండి సాక్షి. ఏది ఏమైనప్పటికీ దేవుడు గొప్ప స్వస్థత ఇచ్చాడు. దేవుడు ప్రార్థన చేసిన వెంటనే తగ్గింది. అంతకుముందు ఎన్ని రోజులు జ్వరం, వారం రోజుల నుండి ఏమైంది తర్వాత అప్పుడప్పుడే వచ్చిందంట. అయితే మనం ప్రార్థన చేయగానే అద్భుత రీతిగా స్వస్థత దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ సాక్షులను బట్టి దేవుడికి గల మహిమ ప్రభావం. In the name of Jesus, Amen. అభిషేక ఆశీర్వాద పండుగ. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 2వ శనివారం, మే నెల 9వ తారీఖు 2వ శనివారం రోజున జరిగే అభిషేకం ఆశీర్వాద పండుగకు తప్పకుండా రండి. స్థలం గుంటూరు పట్టణంలోని శారదా కాలనీ ఆర్ట్స్ సెంటర్ దగ్గర గల టూర్స్ హై స్కూల్ కాంపౌండ్ లో జరుగును. మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, కిడ్నీ, గుండె జబ్బులు, ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నారా? చేతబడి చిల్లంగి శక్తులు దెయ్యాల చేత పీడింపబడుతున్నారా? సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మరలా సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. హెచ్ఐవి ఎయిడ్స్ నెగిటివ్ రిపోర్ట్, నాన్ రియేటివ్ వస్తున్నాయి. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. రెవరెండ్ బొటిగల రాజన్న గారు, రెవరెండ్ బొటిగల రాణగ గారు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేదురు. వివరములకు 8112229390. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. యేసు అనగా రక్షకుడు అని అర్థం. క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. అంటే ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడుగా ఉండాలి. దేవుడు మనకి తోడుగా ఉండాలంటే దేవుడు మనలోనే ఉంటే ఇంకంతకంటే తోడుగా ఉంటుంది. అంతేనా? ఆయన బయట ఉంటూ మనకు తోడుగా ఉండటం కాదు, అసలు ఆయన మనలోనే ఉన్నాడు అనుకోండి, ఇంకంతకంటే ధన్యత ఏంటిది? యేసు అనగా రక్షకుడు అంటే అందరి పాపములను తీసివేసి పరిశుద్ధులుగా చేసి మనల్ని రక్షించాడు, పరలోకానికి నడిపించాడు, నరకం నుండి తప్పించాడు. కనుక ఆయనకు ఆ పేరు వచ్చింది యేసు అని. క్రీస్తు అంటే అభిషిక్తుడు. క్రీస్తు మనము కలిగి ఉన్నప్పుడు అభిషిక్తుడు మనలో ఉంటాడు.
అభిషేకమే మనలో ఉంటే అభిషేకము మనలో ఉంటుంది.